హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బీయింగ్ అన్న వర్డ్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. బీయింగ్ అంటే ఏంటి? బీయింగ్ అంటే చాలా అర్థాలొస్తాయి. బీయింగ్ అనేది బీ అన్న వర్డ్ యొక్క ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫార్మ్. సో, బీ యొక్క ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది బీయింగ్ అవుతుంది. మరి బీయింగ్ అంటే ఇంకొక మీనింగ్ ఉంది. అదేంటంటే ప్రాణం కలది అనే అర్థంతో యూజ్ చేస్తాం. హ్యూమన్ బీయింగ్, స్ట్రేంజ్ బీయింగ్, డివైన్ బీయింగ్ అంటే ప్రాణం కలది అని అర్థం. సో, హి ఈస్ ఏ స్ట్రేంజ్ బీయింగ్. అతనొక వింత జీవి. హి లుక్స్ లైక్ ఏ స్ట్రేంజ్ బీయింగ్. అతనొక వింత జీవిలా కనిపిస్తుంటాడు. ఏలియన్స్ ఆర్ స్ట్రేంజ్ బీయింగ్స్. ఏలియన్స్ వింత జీవులు. సో, క్రికెట్ ఫ్యాన్స్ కన్సిడర్ సచిన్ టెండూల్కర్ యాస్ ఎ డివైన్ బీయింగ్. అంటే డివైన్ బీయింగ్ అంటే దివ్యమైన ప్రాణి అని. అంటే పైలోకం నుంచి వచ్చాడా? లేకపోతే భగవంతునితో సమానమా? అన్నట్లు ఆ వర్డ్‌ని యూజ్ చేస్తారనమాట. సో, క్రికెట్ ఫ్యాన్స్‌కి క్రికెట్ అంటే పిచ్చి కాబట్టి సచిన్ టెండూల్కర్‌ని క్రికెట్ దేవుడిగా భావిస్తారు అని చెప్పడానికి క్రికెట్ ఫ్యాన్స్ కన్సిడర్ సచిన్ టెండూల్కర్ యాస్ ఎ డివైన్ బీయింగ్. డివైన్ బీయింగ్ అంటే పవిత్రమైన ప్రాణి, దివ్యమైన జీవి అని అర్థం ఇక్కడొస్తుందనమాట. సో, ఇలా మనం బీయింగ్ అన్న వర్డ్‌ని నౌన్‌గా కూడా యూజ్ చేయొచ్చు. మరి బీయింగ్ అనే వర్డ్‌కి ఇంకా ఎన్ని రకాల యూజెస్ ఉన్నాయో చూద్దాం. జనరల్‌గా బిహేవియర్‌ని తెలపడానికి గూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే బిహేవియర్‌ని తెలపడానికి యాడ్జెక్టివ్ సహాయంతో యూజ్ చేసి చెప్తాం. యూ ఆర్ బీయింగ్ సిల్లీ. యూ ఆర్ బీయింగ్ సిల్లీ. యూ ఆర్ బీయింగ్ నాటీ. సో, ఇక్కడేంటి బీయింగ్ అంటే బిహేవింగ్. యూ ఆర్ బిహేవింగ్ అంటే నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పడానికి ఇక్కడ బీయింగ్ అంటున్నాం. యూ ఆర్ బీయింగ్ ఆర్ యాక్టింగ్. బిహేవింగ్ ఆర్ యాక్టింగ్ అని చెప్పడానికి బీయింగ్ అన్న వర్డ్‌ని ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో యూజ్ చేస్తున్నామనమాట. సో, ఆర్ యూ బీయింగ్ సిల్లీ? దే ఆర్ బీయింగ్ కైండ్. దే ఆర్ బీయింగ్ కైండ్ అంటే వాళ్ళు దయతో ఉన్నారు. దయతో ప్రవర్తిస్తున్నారు అని అర్థం. దే ఆర్ బీయింగ్ కైండ్ టు అదర్స్. టు ది పూర్ అని చెప్పొచ్చు మనం. మరి ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే జనరల్‌గా ఇక్కడ అడ్జెక్టివ్ కదా అని చెప్పేసి హ్యాపీ అండ్ సాడ్ అన్న వర్డ్స్‌ని కూడా యూజ్ చేసేస్తే తప్పైపోతుంది. ఎందుకంటే బీయింగ్ అనేది ఒక ప్రవర్తనకి సంబంధించిన వర్డ్. అంటే ప్రవర్తనని గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తున్నాం యాడ్జెక్టివ్‌తో. అంతేగాని ఫీలింగ్స్‌ని గురించి చెప్పేటప్పుడు యూజ్ చేయకూడదు. ఐ యామ్ బీయింగ్ హ్యాపీ అంటే అది తప్పవుతుంది. సో, ఐ యామ్ బీయింగ్ హ్యాపీ అనకూడదు. హ్యాపీ అనేది కూడా యాడ్జెక్టివే కానీ అదొక ఫీలింగ్. సాడ్ అనేది కూడా యాడ్జెక్టివే కానీ అదొక ఫీలింగ్. సో, ఫీలింగ్స్ గురించి చెప్పడానికి మనం బీయింగ్‌ని యూజ్ చేయకూడదు. నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పడానికి మాత్రమే యూజ్ చేయాలి. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలనమాట. బీయింగ్‌ని మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో కూడా యూజ్ చేయొచ్చు. అంటే పాసివ్ ఫార్మ్‌లో. అంటే ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు వంట తయారవుతుంది అన్నామనుకోండి ఎలా చెప్తాం? ద ఫుడ్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ అంటాం. అంటే తయారవుతూ ఉంది అని. వంట చేస్తూ ఉన్నారు అంటే అప్పుడు మనం సబ్జెక్ట్ గురించి చెప్పాల్సొస్తుంది. అంటే మై మామ్ ఈస్ ప్రిపేరింగ్ ద ఫుడ్ అని చెప్పాల్సొస్తుంది. అలా కాకుండా తయారవుతుంది అంటే ఇట్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ అనాలి. ఇట్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ బై మామ్ లేకపోతే బై కుక్ అని చెప్పొచ్చు. అంటే తయారవుతుంది అని చెప్పేటప్పుడు స్ట్రక్చర్ మారుతుంది కాబట్టి అంటే పాసివ్ వాయిస్‌లోకొస్తుందది. అంటే ఇండైరెక్ట్‌గా చెప్తున్నాం. అంటే తయారవుతూ ఉంది, తయారు చేయబడుతూ ఉంది అని చెప్పేటప్పుడు ఇట్ ఈస్, ఇట్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్. బీయింగ్ తర్వాత వి3 ఫార్మ్. అంటే ప్రిపేర్డ్. బీయింగ్ ప్రిపేర్డ్. బీయింగ్ రిటన్. ఆ లెటర్ ఈస్ బీయింగ్ రిటన్. లెటర్ రాయబడుతూ ఉంది. సో, ఆ లెటర్ ఈస్ బీయింగ్ రిటన్ అంటే ఇప్పుడు షీ ఈస్ రైటింగ్ ఎ లెటర్ అన్నామనుకోండి. ఆమె లెటర్ రాస్తూ ఉందని. కానీ లెటర్ రాయబడుతూ ఉందని చెప్పాలంటే ఆ లెటర్ ఈస్ బీయింగ్ రిటన్ బై హర్ అని చెప్పాలి. సో, ఇటువంటి స్ట్రక్చర్‌లో మనం బీయింగ్‌ని యూజ్ చేస్తాం. దీని గురించి మనం ఎందుకు ఇంత డిస్కస్ చేస్తున్నామంటే న్యూస్ పేపర్స్‌లో మోస్ట్‌లీ ఇటువంటి స్ట్రక్చర్సే ఉంటాయి. అదేంటో చూద్దాం. ఫస్ట్ వన్ హౌ ఆర్ కామికాజీ డ్రోన్స్ బీయింగ్ యూజ్డ్ బై రష్యా అండ్ ఉక్రెయిన్. ఇక్కడ కామికాజీ అంటే ఏంటంటే ఒక రకమైన జపనీస్ డ్రోన్స్ అన్నమాట. సో, ఇవి ఎలా వాడబడుతూ ఉన్నాయి. ఎలా వాడుతూ ఉన్నారంటే హౌ ఆర్ దే యూజింగ్ అంటాం. కానీ ఎలా వాడబడుతూ ఉన్నాయి అని ఉంది ఇక్కడ. సో, అలా చెప్పడానికి ఆర్ బీయింగ్ యూజ్డ్ అంటున్నాం. సో, హౌ ఆర్ కామికాజీ డ్రోన్స్.
కామికాజే డ్రోన్స్ అనేవి ప్లూరల్ నంబర్ కాబట్టి బహువచనం కాబట్టి ఆర్ అనాలి. ఆర్ బీయింగ్. సో, హెల్పింగ్ వర్బ్ తర్వాత బీయింగ్ తర్వాత వి3 ఫార్మ్ యూజ్డ్, యూజ్డ్. సో, హౌ ఆర్ దే బీయింగ్ యూజ్డ్ ఎలా వాడబడుతున్నాయి. తర్వాత మనకి ఇక్కడ బై రష్యా అండ్ అంటే సబ్జెక్ట్ అనేది బై తర్వాత వస్తుందనమాట. వాడబడుతూ ఉన్నాయి. ఎవరి చేత? రష్యా అండ్ ఉక్రెయిన్. అంటే ఇక్కడ అర్థం ఏంటి? రష్యా అండ్ ఉక్రెయిన్ ఎలా వాడుతూ ఉన్నారనే అర్థం వస్తుంది. సో, రెండిటి అర్థం ఒకటే కానీ ఇక్కడ మనం పాసివ్ వాయిస్‌లో చెప్తున్నాం. హౌ ఆర్ కామికాజే డ్రోన్స్ బీయింగ్ యూజ్డ్ బై రష్యా అండ్ ఉక్రెయిన్. సో, ఇలా మనం బీయింగ్‌ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ న్యూమరస్ బఖ్మత్ అటాక్స్ స్టిల్ బీయింగ్ రిపల్స్డ్ సేస్ కియవ్. ఇక్కడ మనకు న్యూస్ కంటే స్ట్రక్చర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ అండర్‌లైన్ చేయబడిన ఫ్రేజ్‌ని గమనిద్దాం. స్టిల్ బీయింగ్ రిపెల్డ్. ఇక్కడ కూడా మనం పాసివ్ వాయిస్‌లోనే చెప్తున్నాం. అంటే తిప్పి కొట్టబడుతున్నాయి. ఇక్కడ రిపెల్ అంటే ఏంటి? తిప్పి కొట్టడం. సో, న్యూమరస్ బఖ్మత్ అటాక్స్ అంటే న్యూమరస్ అంటే అనేకమైన, అనేక బఖ్మత్ అటాక్స్ స్టిల్ బీయింగ్ అంటే ఇక్కడ ఆర్ అన్న హెల్పింగ్ వర్బ్ డ్రాప్ చేయబడింది. అంటే కొన్నిసార్లు హెడ్‌లైన్స్‌లో హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనకు కనపడవు. సో, ఇక్కడ ఆర్ స్టిల్ బీయింగ్ రిపెల్డ్. ఇప్పటికీ తిప్పి కొట్టబడుతున్నాయి అని దీనికి అర్థం అన్నమాట. సో, దే ఆర్ స్టిల్ బీయింగ్ రిపెల్డ్. అంటే ఇక్కడ ఇది పాసివ్ స్ట్రక్చర్‌లో ఉంది. నెక్స్ట్ వన్ వై పీస్ కీపర్స్ ఆర్ బీయింగ్ టోల్డ్ టు లీవ్. ఇక్కడ కూడా పాసివ్ స్ట్రక్చర్‌లో మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు చెప్పబడుతున్నారు. ఏమని? వెళ్ళిపోండి అని చెప్పబడుతున్నారు. అంటే వాళ్ళని వెళ్ళిపోమని చెప్తూ ఉన్నారు. సో, మాలి అన్న దేశానికి యూఎన్ అంటే ఐక్యరాజ్య సమితి పీస్ కీపర్స్ అంటే ఏంటి? పీస్ కీపర్స్ అంటే ఏదైనా ఒక ప్లేస్‌లో గొడవలు గాని, లేకపోతే యుద్ధ వాతావరణం ఉంటే అక్కడ పీస్ అంటే శాంతిని నెలకొల్పడానికి కొంతమందిని అక్కడికి పంపిస్తుందన్నమాట ఐక్యరాజ్య సమితి. సో, అటువంటి వాళ్ళని పీస్ కీపర్స్ అంటారు. కానీ వీళ్ళని వెళ్ళిపో అంటున్నారంట. సో, దే ఆర్ బీయింగ్ టోల్డ్ అంటే చెప్పబడుతున్నారు. దే ఆర్ బీయింగ్ లేకపోతే మనం డైరెక్ట్‌గా చెప్పాలనుకోండి దే ఆర్ టెల్లింగ్ దెమ్ వాళ్ళకు చెప్తున్నారు అని. కానీ వాళ్ళు చెప్పబడ్డారు అంటే పీస్ కీపర్స్ ఆర్ బీయింగ్ టోల్డ్ టు లీవ్. పాసివ్ స్ట్రక్చర్‌లో ఇవ్వబడింది. చెప్పబడుతున్నారు. వెళ్ళిపోండి అని చెప్పబడుతున్నారు. అంటే వాళ్ళని తరిమేస్తున్నారు అని అర్థం. సో, ఎవరు చెప్తూ ఉంటారో అక్కడి వాళ్ళు అంటే మాలి ప్రజలు కావచ్చు, లేకపోతే అక్కడి సైన్యం కావచ్చు. సో, దే ఆర్ టెల్లింగ్ టు లీవ్. దే ఆర్ టెల్లింగ్ దెమ్ టు లీవ్. వెళ్ళిపోండి అని చెప్తున్నారు. దీన్ని పాసివ్ వాయిస్‌లో ఏమంటున్నాం? దే ఆర్ బీయింగ్ టోల్డ్. సో, ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో ఉన్న స్ట్రక్చర్‌ని పాసివ్ వాయిస్‌లో చెప్తే ఇలా ఉంటుందన్నమాట. ఆర్ హెల్పింగ్ వర్బ్ ఆర్ తర్వాత బీయింగ్ తర్వాత వి3 ఫార్మ్ టోల్డ్ టోల్డ్. సో, ఏమని? టు లీవ్. సో, ఇలా మనం పాసివ్ స్ట్రక్చర్‌లో బీయింగ్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ స్ట్రక్చర్ 3 dogs die from heat related illness after being found in లాక్డ్ కార్ అట్ గ్యాస్ స్టేషన్. ఇక్కడ మనం అండర్‌లైన్ చేయబడిన ఫ్రేజ్‌ని చూద్దాం. ఆఫ్టర్ బీయింగ్ ఫౌండ్ అంటే కనుగొన్న తర్వాత అంటే కనపడిన తర్వాత, కనుగొనబడిన తర్వాత, అక్కడ కనపడ్డ తర్వాత ఏం జరిగింది? ఆ అనారోగ్యంతో అంటే హీట్ రిలేటెడ్ అనారోగ్యంతో ఇల్‌నెస్ అంటే అనారోగ్యం. ఇక్కడ డై అని ఉంది కానీ డైడ్ అనే అర్థం చనిపోయాయనని. సో, హీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్‌తో చనిపోయాయి కుక్కలు. ఈ 3 కుక్కలు అని న్యూస్ అన్నమాట. సో, ఇక్కడ మనం గమనించాల్సింది ఆఫ్టర్ బీయింగ్ ఫౌండ్ ఇన్ లాక్డ్ కార్. సో, లాక్ చేయబడిన కార్‌లో కనపడ్డ తర్వాత ఆఫ్టర్ బీయింగ్ ఫౌండ్. సో, ఇక్కడేంటి బీయింగ్ తర్వాత వి3 ఫార్మ్‌ని యూజ్ చేస్తున్నామన్నమాట. అంటే అక్కడ కనపడ్డ తర్వాత అని చెప్పడానికి ఆఫ్టర్ బీయింగ్ ఫౌండ్. సో, ఇదొక రకమైన స్ట్రక్చర్. ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం. ట్రంప్ అడ్మిట్స్ థట్ బీయింగ్ బుక్డ్ ఇన్ జైల్ వాస్ ఎ టెర్రిబుల్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ మనం అండర్‌లైన్ చేయబడిన సెంటెన్స్ చూద్దాం. బీయింగ్ బుక్డ్ ఇన్ జైల్ అంటే జైల్‌లో బుక్ చేయడం అంటే బుక్ కావడం అని అర్థం. అంటే బీయింగ్ బుక్డ్ అంటే వేరే వాళ్ళ చేత బుక్ కావడం అనేది ఒక చేదు అనుభవం, భయంకరమైన అనుభవం అని ట్రంప్ అడ్మిట్స్ అంటే అడ్మిట్ అంటే ఒప్పుకున్నారు. సో, అడ్మిట్ అంటే ఇక్కడేంటి ఇక్కడ అడ్మిట్స్ అని ఉంది. కానీ అర్థం ఏంటి? అడ్మిటెడ్ అని.
ఏమని ఒప్పుకున్నారు? బీయింగ్ బుక్డ్ ఇన్ జైల్ వాస్ ఏ టెరబుల్ ఎక్స్‌పీరియన్స్. జైల్‌లో బుక్ కావడం అనేది పెద్ద భయంకరమైన ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ గూడా మనం బీయింగ్ తర్వాత వి3 ఫార్మ్‌ని చూస్తున్నాం. బుక్డ్, బుక్డ్. సో, ఇది ఒక రకమైన స్ట్రక్చర్ అన్నమాట. బీయింగ్ బుక్డ్ అనేది. అంటే బీయింగ్ తర్వాత వి3 ఫార్మ్ యూజ్ చేయడం అనేది వీటిని మనం ఏమంటామంటే జెరన్స్ అంటాం. సో, బీయింగ్ బుక్డ్ ఇన్ జైల్ వాస్ ఏ ఇప్పుడు చూడండి బీయింగ్ బుక్డ్ అన్న హోల్ పార్ట్‌ని ఒక నౌన్‌గా, ఒక జెరండ్‌గా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి వాస్ ఏ టెరబుల్ ఎక్స్‌పీరియన్స్ అంటున్నాం. బిల్కిస్ బానోస్ రిలేటివ్స్ అలెజ్ దే వర్ అటాక్డ్ ఫర్ బీయింగ్ రిలేటెడ్ టు హర్. ఇక్కడ అండర్‌లైన్ చేయబడిన ఫ్రేజ్‌ని చూద్దాం. ఫర్ బీయింగ్ రిలేటెడ్ టు హర్. ఇది ఒక ఫ్రేజ్ అన్నమాట జెరండ్. ఫర్ బీయింగ్ ఏ కారణం చేత వాళ్ళు అటాక్ చేయబడుతున్నారంటే ఫర్ బీయింగ్ రిలేటెడ్ టు హర్. సో, ఇక్కడ బీయింగ్ తర్వాత వి3 ఫార్మ్ వచ్చింది. ఫర్ బీయింగ్ వాళ్ళకు రిలేటివ్స్ కావడం వల్ల అన్న కారణం చేత ఫర్ బీయింగ్ రిలేటెడ్ టు హర్ అని చెప్పడానికి ఇక్కడ బీయింగ్‌ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వన్ ల్యూక్ వాలంటైన్ స్పీక్స్ అవుట్ ఆఫ్టర్ బీయింగ్ కిక్డ్ ఆఫ్ బిగ్ బ్రదర్ ఫర్ యూజింగ్ ఎన్ వర్డ్. ఇక్కడేంటంటే ల్యూక్ వాలంటైన్ అనే అతను బయట పెట్టాడు. అంటే చెప్పాడు. స్పీక్స్ అవుట్ అంటే బయటికి చెప్పాడు. ఏమని? సో, ఆఫ్టర్ బీయింగ్ కిక్డ్ ఆఫ్ అంటే అక్కడి నుంచి తరిమి వేయబడ్డ తర్వాత ఆఫ్టర్ బీయింగ్ కిక్డ్ ఆఫ్. ఆఫ్టర్ బీయింగ్ తర్వాత వి3 కిక్డ్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. ఆఫ్టర్ బీయింగ్ కిక్డ్ ఆఫ్ బిగ్ బ్రదర్ అనేది ఒక షో అన్నమాట. అక్కడి నుంచి తరిమి వేయబడిన తర్వాత చెప్పాడు. రీజన్ ఏంటంటే సో, అతనెందుకు తరిమివేయబడ్డాడంటే ఫర్ యూజింగ్ ఎన్ వర్డ్‌ని యూజ్ చేయడం వల్ల తరిమివేయబడ్డాను అని చెప్పాడు. ఫర్ బీయింగ్ కిక్డ్ ఆఫ్. సో, ఆఫ్టర్ బీయింగ్ కిక్డ్ ఆఫ్. సో, ఇలా మనం ఈ బీయింగ్‌ని యూజ్ చేయొచ్చనమాట. మీరు కూడా బీయింగ్ అన్న వర్డ్‌తో కొన్ని ఎగ్జాంపుల్స్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.